ఇంకో వచ్చేసిన ఇటు శ్రీ చౌదరి ఆర్ట్స్. కవర్లు కప్పున్నాయి అంటే డెలివరీకి రెడీ అన్నట్టు. ఇంకా క్రేజీ ఉంది ఇది కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వీడు వ్లాగ్ స్టార్ట్ చేసిందంటే ఎటో పోతుండని అనుకోరు కదా, ఆబ్వియస్లీ. లేకపోతే ఎందుకు చేస్తా, టైం పాస్. ఎనీవేస్, సాటర్డే ఈరోజు. సో ప్రశాంతంగా లేచిన, జిమ్ పోయినా, నేను ఇప్పుడే వచ్చి తింటున్నా. అట్లా సాటర్డే సండే ఏం చేస్తాను అంటే, ఫస్ట్ జిమ్ పోయేసి వచ్చిన తర్వాత ఇట్లా టెర్రస్ ఎక్కితే నాకు పీస్ఫుల్ ఉంటుంది. సో కాసేపు సాంగ్స్ వినేసి ఇట్లా తినో, కాఫీ తాగో, ఫీల్ అవుతాను అనమాట. ఈరోజు ఏంది అంటే, ఎట్లయినా గణేష్లో సీజన్ కదా. సో మన ప్రణవ్ ఉన్నాడు కదా, వాళ్ళ గదిలో గణేషుని తీసుకొస్తాము అంటే మొన్న అడిగినా నేను, ఏమైందిరా మీ గదిలో గణేషుడు పెడతలేరా, ఎప్పుడు పోతుర్ది నీకు 23rd మా సాటర్డే క్రేజీగా నేను కూడా వస్తా అని చెప్పిన. అంటే ఈ గణేషులు అరేంజ్మెంట్స్ కానీ గణేషుని తీసుకుని దీనికి కూడా నేను పోయి ఆల్మోస్ట్ 10 years అయి ఉంటుంది తెలుసా. అట్లీస్ట్ 6-7 years మినిమం అయి ఉంటుంది. అది ఇంకెక్కువనే అయింది యాక్చువల్. ఇట్లా ఒక నాస్టాలజియా హిట్ అవుతుంది నాకు, ఇట్లా పోవడము, గణేషుని తీసుకురావడం. ఇట్లా చూసేటోళ్ళకి 10-11 days అంటే ఇట్లా చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఈ అరేంజ్మెంట్ చేసి దోస్తులతో కలిసి చందా కింద వేసుకొని గణేషుని బుక్ చేసి తెచ్చేటోళ్ళకి మాత్రం 10-11 days ఇట్లా అయిపోతుంది తెలుసా. కానీ క్రేజీ డేస్ ఉండే అప్పట్లో. ఇప్పుడు అంటే 1BCలో వాడు అయిపోయాడు, కానీ అనుకో మా గల్లీలో కూడా ఎవరెక్కువ పెడతలే అని కాదు. ఎనీవేస్, ఈరోజు అయితే ప్రణవాల గణేష్ని తీసుకురావడానికి పోతున్నాం. 11 వరకు రమ్మన్నాడు, 10:30 ఇన్నే అవుతుంది. వాడు ఎట్లయినా యాక్ట్ చేస్తాడు నాకు తెలుసు. సో ఏం ప్రాబ్లం లేదు. సో చూద్దాం హౌ ఇట్ గోస్, వాట్ హ్యాపెన్స్ అనేది, ఓకేనా. సో ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోతాం. అయితే వినాయకుని దేనికి పోతున్నాం అనమాట. ఇప్పుడు శంషాబాద్ పోతున్నాం, స్టార్ట్ అయిపోయినాం. దమ్ లేబర్ గాళ్ళకు ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా, పర్లే ఏం కాదు. ఇంకా బాయ్స్ అంతా కలిసి పోతున్నాము. చౌదరి ఆర్ట్స్లో బుక్ చేసినాం మనం వినాయకుడిని. ఇప్పుడు శంషాబాద్ దాకా పోవాలి. చూపిస్తావుగా, అవతలేదా? వాళ్ళంతా కామ్ చోరగాళ్ళు, నలుగురం అందరు వెళ్ళిపోయినరు. నలుగురమే ఉన్నాం, మేము నలుగురం పోతున్నాం వినాయకుని దేనికి. అంతా కామ్ చోరగాళ్ళు. ఇక్కడ కచోరీలు ఉంటాయి. ఇంకో ఈ నా షాప్ ఫేమస్ ఇది. నేను ఎన్ని వచ్చిండ్రా, టీవీలో కూడా వచ్చిండు. టైమ్స్ ఆఫ్ ఇండియా కాదురా, ఈడే అందులో వచ్చింది వీడే. దీంట్లోకి పోతే దూల్పేటగా. ఇంకో వచ్చేసిన ఇటు. ఇక్కడ మల్టిపుల్ డెలివరీస్ ఉన్నాయి ఈరోజు. ఇది మస్తు ఉంది చూడండి, శ్రీ చౌదరి ఆర్ట్స్ ఇది ఒకటి. అయితే మొన్న కరెంట్ వైర్కి తాకి చచ్చిపోయారు కదా, అది ఇదే వినాయకుడు, ఇదే అంటది. ఇగో సో ఇదే మన గణేశుడు. ఇంకా వెనకాల బ్యాక్డ్రాప్ ఫ్రేమ్ పెట్టాలి. ఫ్రేమ్ పెట్టేసి మైనర్ టచ్అప్స్ ఏ ఉన్నాయి, అవి అయిపోతే తీసుకొని వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. లోపల ఇంకేమున్నాయి ఏందో చూద్దాం. అయితే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఆగమన్లో అవి అయితే హైదరాబాద్లో ఈ షట్టర్ నుంచే వెళ్తాయి అన్నీ, పెద్ద అన్నీ ఇండ్ల నుంచే వస్తాయి. మనది ఇప్పుడు అటు సైడ్ ఉంది శ్రీ చౌదరి ఆర్ట్స్. అయితే ఇదే మెయిన్ షెడ్ శ్రీ చౌదరి ఆర్ట్స్. ఇప్పుడు వీటి ఏంలే, ఫైనల్ టచెస్ పంచలు కట్టడం అవును, ఇవన్నీ పూణే స్టైల్. ఇంకా యాక్చువల్లీ అయితే మొత్తం నిండిపోయి ఉంటాయి, కానీ డెలివరీలు అయిపోయినట్టున్నాయి. సో ఈ పంచాలు ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. ఫ్రేములు కూడా పెట్టేసారు, మా దానికి ఫ్రేమ్ పెట్టలే ఇంకా. ఇది నాకు తెలిసి ఇది రెడీ ఉంది డెలివరీ. కవర్లు కప్పున్నాయి అంటే డెలివరీకి రెడీ అన్నట్టు. ఇంకా ఇవన్నీ జర పెద్ద గణేషులు, 20 feet 22 feet ఉంటాయి ఇవి. కానీ ఇవన్నీ ఫినిషింగ్, ఈ ఫినిషింగ్ దూల్పేటలో రాదు మళ్ళీ. ఇవన్నీ ఉన్నాయి పూణే స్టైల్, వీటిలోనే వస్తాయి. బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది ఇంకో షెడ్లా ఫైనల్ వెల్డింగ్ వర్క్లు అవి నడుస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ డెలివరీకి రెడీ, మస్తు ఉన్నాయి. కానీ ఇవి కూడా ఫినిషింగ్ అసలు. ఇంక కొన్ని కావాలి, కొన్ని అయిపోయినాయి. ఇది కూడా క్రేజీ ఉంది అసలు.
ఇవన్నీ చిన్నవి, కానీ ప్రతిదీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్. ఏది ఇట్లా సేమ్ టు సేమ్ పీసులు ఏం కనిపించలే. బ్యూటిఫుల్ ఉన్నాయి కానీ. బోలో కొంచెం डिलीवरी कहाँ से? अच्छा आरसीपुरम से. कैसा लेके आ रहे? गाड़ी है ना अपना बोलेरो है. कितने फीट है? 12-13. కానీ చిన్నవి మస్తున్నాయి అసలు, జబర్దస్త్ తీసారు చెన్నై అయితే. ఫినిషింగ్ కూడా హైలైట్ ఉన్నాయి అసలు. ఇది కూడా క్రేజీ ఉంది. 23rd ఈరోజు, పండగ 27th. ఇది ఎప్పుడవుతుంది ఏంది? ఇది అట్లీస్ట్ 25 ఫీట్ అయితే ఉంటుంది. విష్ణుమూర్తి అసలు మా బ్యూటిఫుల్. కానీ ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎప్పుడు డెలివరీ ఇస్తారు అమ్మా. కానీ ఆర్ట్, బ్యూటిఫుల్ ఆర్ట్. మన దానికి కూడా ఫ్రేమ్కి కొంచెం టచ్అప్లే వేసేది ఉంది. ఇది ఇంకొకటితో అవుతుంది. ఇది కాగానే మనది కూడా జస్ట్ ఫ్రేమ్స్కి అది వేస్తే లుక్ బెటర్ వస్తుంది. ఇగో ఇక్కడ లోపల ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా సూపర్ క్రియేటివ్ గణేషులు ఉన్నాయి. ఇవి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది షెడ్ లోపల షెడ్. ఇది వెంకటేశ్వర స్వామిది. ఇది మల్హార్ స్టైల్ అంట. ఈ 1-2 ఇయర్స్ ఇది ఫుల్ ఫేమస్ అయింది. ఇది కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. ఇది గరుడ మీద ఉన్నది. క్రేజీ ఉంది ఇది కూడా. ఇంకా టింక్ ఉన్నాయి, ఆకు చూపిస్తా. ఇగో ఇది మహాభారతంలో కృష్ణార్జున యుద్ధం దాంట్లో, దాని నుంచి ఇన్స్పైర్డ్. ఇది కూడా మస్తు ఉంది. కానీ కావాలి, ఇంకా వర్క్ ఉంది. ఇది పులితో ఫైటింగ్, RRR స్టైల్ ఏమో. ఇది కూడా క్రేజీ. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, కానీ అన్నిట్లా క్రియేటివ్ స్టైల్ ఉన్నాయి. మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. పాము మీద ఇది వీణ పట్టుకొని, ఇంకోటి ఉంది, అది కూడా మస్తు చూపిస్తుంది. ఇది ఏందో హనుమాన్జీలా ఉన్నది. ఇది చిన్నది. నేను ఇంకో ఇవి ఒక ఫైనల్ టచ్ చేస్తా అంటే మెయిన్ పగడి వరకు ఉంది. ఇది ఒక్కటిలో గంటలో కొట్టేస్తారేమో, కానీ అది అయిపోతే లుక్ వేరే వస్తుంది అసలు. ఇంకో ఇది కూడా మస్తు ఉంది. సో అయిపోయింది ఫైనలీ. 7:30 అవుతుంది టైము. సో కొన్ని ఫైనల్ టచెస్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇష్యూ ఏదో ఉంటే అవన్నీ రీపెయింట్ చేయించుకొని ట్రైన్ వచ్చింది. పూజ అయిపోయింది. పూజ చేసేసి ఇప్పుడు డైరెక్ట్ DCMలో కూర్చోబెట్టేసి ఇంకా వెళ్ళాడు రిటర్న్. అసలు ఏవో మిగతా గణేషులు పొద్దున వచ్చినప్పుడు అసలు ఇవి ఏమంత కాలే, దన్న కొట్టేసిర్రు అసలు. ఇవో దీని లోపల కూడా అన్నీ క్లియర్ అయిపోయినాయి. దీనికి కూడా ఏం లేదు, జస్ట్ లాస్ట్ పంచ్ ఒక్కటి కట్టేస్తే ఇది కూడా అయిపోయినట్టే, ఫినిష్. ఇదైతే రెడీ ఉంది. ఇది రేపో ఎల్లుండో తీసుకుని వెళ్ళిపోతారు కూడా. అని ఇటు ఉన్నాయి అన్నీ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి అసలు. ప్రతిదీ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇది సో ఇదే మన వెనక బ్యాక్ డ్రాప్. మెయిన్ టైం దీనికే పట్టింది. ఇది ఏమైంది బేసికలీ అంటే, ఆడున్న కలర్లు 2-3 ఏవైతే ఉన్నాయో అవి నచ్చలే. సో లాస్ట్కి ఇదైతే మేము ఫస్ట్ ఫోటోలో చూసినామో అదే ఫైనల్ అనుకొని మళ్ళీ దీన్ని మొత్తం స్క్రాచ్ నుంచి మొత్తం రీపెయింట్ చేయించుకొని కొత్త దాని లెక్క చేయించుకొని ఇంక తీసుకోవచ్చు. బరాబర్ వస్తుందిరా. అయిపోయింది, పెట్టేసిర్రు. ఫ్రేమ్ ఒక్కటి తెచ్చేసి DCMలో కూర్చోబెడితే ఇక అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ బ్లాగ్ ఇడికే ఎండ్ చేస్తాను, ఎందుకంటే దీంతో చూపించడానికి కూడా ఏం లేదు. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికే పోతాను. సో హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. బై